హలో గైస్, వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు నేను ఏం కుక్ చేస్తున్నాను అనే కన్నా ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు షో నా కొత్త ఓక్ అనమాట. దీంట్లో ఈరోజు చికెన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అంటే ఇదొక జస్ట్ సెమీ గ్రేవీ లాగా చేద్దామని నా ప్లాన్. మరి గ్రేవీ కాదు, అలా అని థిక్గా ఫ్రైలా కూడా కాదు. సో దట్స్ వాట్ ఐ వాజ్ ప్లానింగ్ నౌ. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ చాలా దగ్గరికి కట్ చేశాను చిన్నగా. సో దీనికి నేను హోమ్ మేడ్ మసాలా కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు అది కూడా చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్. సో నూనె బాగా వేడెక్కిపోయింది. కొద్దిగా ఇప్పుడు నేను ఆనియన్ పేస్ట్ అది కూడా చాలా తక్కువ వేస్తాను. ఆనియన్ పేస్ట్ చూసుకున్నా కూడా బాగుండదండి. ఇది ఇప్పుడు దగ్గరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, సో ఇక్కడ ప్యారలల్గా నేను మసాలాకి రెడీ చేసుకున్నాను. ఒక ధనియాలు, జీలకర్ర, బాదము. కొద్దిగా బాదం అసలు తినట్లే పిల్లలు, ఇంక ఇలా కూరల్లో వేసేస్తే అయిపోతుందని. రాతి పువ్వు, ఇలాచి, మరాఠీ మొగ్గ, చెక్క, అంతే. దీన్ని మంచిగా మనం ఫ్రై చేసేసుకొని పొడిలాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వేసిన 2 పచ్చిమిరపకాయలు. మిరియాలు వేయచ్చు, కానీ టూ మచ్ స్పైస్ అయిపోతుందని చెప్పి నేను వేసుకోవట్లేదు. ఒక 2 పచ్చిమిరపకాయలు. ఓకే, దీన్ని బాగా ఫ్రై అయిపోయినాక దీన్ని మనం మిక్సీ కొట్టేస్తే పౌడర్ రెడీ అయిపోతుంది అన్నమాట, మసాలా పౌడర్. హలో, మన ఆనియన్స్ ఓకే చిన్నగా బర్న్ అయ్యాయి. సో ఇది ఎర్రగానే అవ్వాలి బేసికల్గా. మనం ఎన్నిమిరపకాయలు, నేను ఆల్రెడీ చికెన్లో చికెన్లో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. సో అందుకనే కొద్దిగా వేసాను. అండ్ ఆల్సో చికెన్కి నేను ఉప్పు, కారం, ఒక లెమన్ పట్టించేసాను వాష్ చేసుకునేటప్పుడే, ఒక అవర్ అండ్ హాఫ్ ఎగో దాంట్లో. సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా చికెన్ అది జ్యూసీ అవుతుంది అనమాట. ఎప్పుడన్నా ఏ వెజిటేబుల్ మసాలాలు పెడుతున్నా ఎంతో కొంత మ్యారినేషన్ ఇది ఇంపార్టెంట్. గంట అరగంట తీసుకుంటారా తప్పు, బట్ యూ షుడ్ గివ్ సమ్ టైం. సో నేను ఇలాగ చికెన్ మొత్తాన్ని ఉప్పు, కారం అన్నీ పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు సేఫ్గా మనము చికెన్ని ఇందులో పడేసాం. మూత పెట్టేసి బాగా ఈ చికెన్ బాగా ఈ ఆయిల్లో మగ్గి వాటర్ వచ్చే వరకు అట్టే పెడతాం. బాగానే అయిపోయింది కదా. దీనికి మనం సూపర్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి.
చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇలాంటి కూరల్లో ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టేస్తే మంచిగా అసలు మొత్తం కరివేపాకు ఫ్లేవర్ అంతా పట్టేసుకొని ఒకరోజు జస్ట్ కరివేపాకు చికెన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ కీప్ ఇట్ ఫర్ సమ్ టైమ్. సీ ఓకే బేబీ, కరివేపాకు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంకా ఆయిల్లో చికెన్ బాగా ఉడికిపోయింది, తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కొద్ది సెమీ గ్రేవీ లాగా చేస్తున్నాను నేను. సో దానివల్ల కొద్ది వాటర్ వేస్తాను. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో దింపేసుకోవాలి అనుకుంటే కూడా మంచి ఇంకొద్దిసేపు దగ్గర అయినాక యూ కెన్ టర్న్ ఇట్ ఆఫ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా ఫ్రై లాగా సెమీ ఫ్రై లాగా ఏమైనా చేసుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు టర్న్ ఇట్ ఆఫ్. ఇంకా కొద్దిగా గ్రేవీ అదే అంటే టర్న్ అవుట్ చేసేయడం అంటే కొద్ది మసాలా పొడి వేసుకొని టర్న్ ఆఫ్ చేయండి. మసాలా వేయకుండా కాదు. చికెన్కి ఎప్పుడు మసాలా కంపల్సరీగా వేయాలండి. మటన్కి మసాలా వేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మటన్లో ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది. ప్లస్ అగైన్ మసాలా కారంలోనే కొన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి మటన్కి వచ్చినప్పటికీ యూ కెన్ స్కిప్. ఇప్పుడు బీరకాయ మటన్ చేసుకునేటప్పుడు, వంకాయ మటన్ చేసుకునేటప్పుడు, మునక్కాడ మటన్ చేస్తారు, అప్పుడు మీరు యూ కెన్ స్కిప్ వెజిటేబుల్స్ సో దట్ యూ కెన్ ఎంజాయ్ ద ఆ వెజిటేబుల్ ఫ్లేవర్ అండ్ ఆల్సో ద మటన్ అనమాట. బట్ చికెన్ డజంట్ హ్యావ్ ఎనీ ఓన్ టేస్ట్. సో దానికోసము మస్ట్గా మనం చికెన్కి ఎప్పుడు మసాలా పెట్టుకోవాలి. కొద్ది ధనియాలు, జీలకర్ర, ఒకవేళ మసాలా కారం అయితే మసాలాలో ఒక 4-5 ఇలాచీలు ఇందాక నేను చూపించా కదా, దాన్ని కొద్దిగా వేసుకోవాలన్నమాట. బట్ నో స్కిప్. సో దీన్ని ఒక్క ఉడికినాక మనం మసాలా పొడి యాడ్ చేద్దాం. నేను ఇందాక మీకు చూపించా కదా, ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ పొడి చేశాను అనమాట. ఇంత పొడి పడకపోవచ్చు, ఎందుకంటే నేను మ్యారినేట్ చేయడం మటుకు ఫుల్ మన 16 డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని మ్యారినేట్ చేసేసాను. ఇప్పుడు కర్రీకు 10 పీసెస్ వాడుతున్నాను. మిగతావి ఏంటంటే వీక్ డేస్లో పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్రిల్ చేసేస్తాను అనమాట. సో అందువల్ల ఐ డోంట్ నీడ్ టు గో ఫుల్ చేశాను, కానీ ఫుల్గా ఏం వాడను నేను దీన్ని. ఒక ఈ మాత్రం మసాలా వేస్తే సరిపోతుంది. ఓకే, దీన్ని బాగా ఇందా మీద నేను పసుపు కారం వాడలేదు, ఎర్ర కారమే వాడాను. ఒక లెమన్ స్క్వీజ్ ఆల్రెడీ చేశాను. ఒక్క స్పూన్ అంటే ఒక స్పూను పెరుగు వేసాను అనమాట. అది కొద్ది థిక్గా వస్తుందని చెప్పి, అంతే. సో కొద్ది ట్యాంజీ ఫ్లేవర్ ఉంటుంది. ఇఫ్ యూ ఫీల్ లైక్ అంటే కొద్దిగా మన టేస్ట్ ఎంత ముఖ్యమో ద లుక్ ఆఫ్ ద డిష్ ఈజ్ ఆల్సో ద సేమ్ ఇంపార్టెంట్ అనమాట. కొద్దిగా పసుపు వేసాను. బీ మేక్ ష్యూర్ యూనో. ఇప్పుడు దీన్ని మనం చాలా మంచిగా దగ్గరగా అయ్యే వరకు లెట్స్ చెక్ ఆయిల్ వచ్చేసిందంటే ఇంక కర్రీలో మొత్తం మసాలాలన్నీ ఉడికిపోయాయని అర్థం అనమాట. మీరు ముక్కను కూడా చూస్తే విడిపోతుంది కదా. సో విచ్ మీన్స్ లైక్ చికెన్ అయిపోయింది. ఇంకా మీరు ఇంకా ఇంత గ్రేవీ అక్కర్లేదు అనుకుంటే ఇంకొద్దిసేపు ఉంచుకోవచ్చు. బట్ నాకు కలుపుకోవడానికి ఉండాలి పిల్లలకి. వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళు వాళ్ళు పరాటా తింటారు. దానికి ఉంటుంది ఒక హ్యాండ్ఫుల్ మన చుమ్మంత్రం. ఇంతేనండి, సింప్లెస్ట్. దిస్ ఈజ్ నాట్ ఎ దేశీ చికెన్ కర్రీ ఫర్ ష్యూర్, బికాస్ దేశీ చికెన్ కర్రీలో ఇన్ని మసాలాలు వేయము.
విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఏంటంటే ద లెస్ మసాలాలు, ద కోర్ కోకోనట్, ఎండు కొబ్బరి, లేకపోతే గసగసాలు అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది మన విలేజ్ స్టైల్స్ అట్లా చేసుకునేటప్పుడు. ఇదేంటంటే పక్కా సిటీ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ అనమాట. ఇది నాన్తో బాగుంటుంది, బగారా రైస్తో బాగుంటుంది, ప్లెయిన్ రైస్లో బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, సారీ యూ నేమ్ ఇట్. సో నేను ఒక పెసర పైన ఒక స్పూన్ ఫ్లేవర్డ్ కోసం గీ వేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ రైస్లో ఎట్లా వేసుకుంటారు. సో అందుకని ఇది ఇట్లా మూత పెట్టేసి దింపేసుకోవడమే. అగైన్ ఇది ఇలాగే చేసుకోవాలి. ఒక ఓవర్ ద పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు ఆ డిష్ మీద కమాండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా యూ కెన్ షిఫ్ట్ హీర్ అండ్ దేర్, బట్ కోర్ మసాలాలు మటుకు మనకు ఉండేది ఒకటే. ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగ, చెక్క, ఇవి కోర్. ఇంకా ఏ మసాలాలు కోర్ చేసుకున్నా దాన్ని క్వాంటిటీ పెంచడము తగ్గించడము. ఒక విలేజ్ స్టైల్ చేసినప్పుడు కొద్ది న్యాచురల్గా విలేజ్లో దొరికేది అనమాట. ఇప్పుడు కరివేపాకు ఉంటుంది విలేజ్లో, కొత్తిమీర ఇస్ అన్ ఆప్షనల్ ఫర్ విలేజ్ స్టైల్స్. వెన్ యూ ఆర్ మేకింగ్ ఇట్స్ లైక్ రిచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేసేటప్పుడు దాంట్లో కాజు వేసుకోవటము, ఆ మసాలాల్లోనే బాదము, ఇట్లాంటివన్నీ కొద్దిగా మీకు సిటీ స్టైల్స్లో వస్తాయి అనమాట. కొత్తిమీర అవన్నీ సిటీ స్టైల్స్లో, టమాటోలు అవన్నీ. దేశీ స్టైల్కి వచ్చినప్పటికి ఇప్పుడు కోకోనట్ వేసే బదులు కోకోనట్ మిల్క్ వేసుకోవడము, అవన్నీ మళ్ళీ మిక్స్ ఆఫ్ దిస్ వన్. కోకోనట్ మిల్క్ ఈజ్ మళ్ళీ అగైన్ వెస్ట్రన్, లైక్ అంటే సిటీ స్టైల్ లాగా వచ్చేస్తుంది. ఈ రా కోకోనట్ చేసుకోవడం అనేది మళ్ళీ అది వస్తుంది అనమాట. మళ్ళీ ఆ కోకోనట్లో దాన్ని కాల్చి అట్లా చేసేటప్పటికి మీకు ఇంకా అథెంటిసిటీ ఇట్స్ ఆల్. అది చెప్తున్నాను, అంటే నా ఇంటెన్షన్ చెప్పడానికి కారణం ఏంటంటే వెన్ యు ఆర్ మేకింగ్ ఎ డిష్ యూ జస్ట్ లవ్ ఇట్ ద ప్రాసెస్. అది మీరు అది చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా దాని మీద ఒక అభిప్రాయం వస్తుందన్నమాట. ఎలాగే చికెన్ కర్రీ మొన్ననే చూసాం కదా, మళ్ళీ అదే చికెన్ కర్రీనా అంటే చికెన్ కర్రీలు ఒకలాగే ఉంటాయి, నేనేం మంత్రాలు వేసాను కదా. కాకపోతే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతుంటే ఏ టేస్ట్ వస్తుందా అనేది డిపెండింగ్ అపాన్ వాట్ యు ఆర్ యూజింగ్ అనమాట. ఓకే, జస్ట్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. Don't go with too much same routine cooking, same process. Again, maybe it might be repeating. Mechanical ga cheyoddu edi. Okay, just love it and enjoy the flavors. Thank you for watching.